యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఈ జన్మ గొప్ప ధన్యమైంది. నిజంగా ప్రభువారు పరమ తండ్రి ఎంత మహోన్నతమైన ప్రణాళిక వేసి తన కుమారుడు మనకి ఇవ్వకపోతే ఈరోజు నేను మీరు ఈ జూమ్ కొడుకులో ఉండేవారు కాదు. ఎంత గొప్ప ధన్యతని కలుగు చేశాడు పరమ తండ్రి మనందరికీ. ఆయనకే మహిమ కలుగు కాదు. దాన్ని మనం సద్వినియోగపరచుకుంటాం. ప్రయత్నాడు గుర్తుపెట్టుకోండి. ఆ గొప్ప నామాన్ని మన జీవితంలో మహింపరచుకునే వారుగా ఉందాం, ఘనపరుచుకునే వారుగా ఉందాం, దాన్ని ప్రోత్సహించే వారుగా ఉందాం, వ్యాపింప చేసేవారుగా ఉందాం, అనువర్తింపజేసేవారుగా ఉందాం. ప్రభు నామానికి ఎక్కడ దూషణ కలగకుండా, మన వల్ల ప్రభు నామానికి అవమానం కలగకుండా, మన జీవితం గాని, మన కుటుంబం గాని, మన భార్య భర్తలు గాని, మన పిల్లలు గాని ప్రభు నామాన్ని నిందల పాలు చేయకుండా, దోషణ పాలు చేయకుండా మన కుటుంబాలను ప్రభువుకు సమర్పించుకునే వారిగా ఉంటాం. అలాంటి ధన్యమైన జీవితంలోనికి మనం వెళ్ళాలనే పరిశుద్ధాత్మ తండ్రి జూమ్ కొడుకుని మనకి ఏర్పాటు చేశాడు. యేసును మనకిచ్చాడు. బైబిల్ గ్రంథంలో 2 మాటలు చాలా అద్భుతమైన మాటను, ఒక అద్భుతమైన మాట లేఖనాల్లో నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క మాట బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తూ ఉంటే ఎక్కడెక్కడికో లోతుల్లోకి తీసుకెళ్తున్నాడు దేవుడు వాక్యం నుంచి. పరమగీతాన్ని పరమగీతంలో 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం తిద్దాం. పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనం. బలురక్కస చెట్లలో వల్లి పద్మం కనబడినట్టు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రభువుకి ఎలా కనిపించాట? యేసేకు బలురక్కస చెట్లో వల్లి పద్మము కనిపించినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. స్త్రీలలో నా ప్రియురాలు. జాగ్రత్త గమనించండి. దేవుని వాక్యం రాబడింది. అంటే స్త్రీలలో అంటే ప్రపంచంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. అన్య స్త్రీలు, దైవిక స్త్రీలు, పరిశుద్ధమైన స్త్రీలు, మరి క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవేతర స్త్రీలు, చాలా మంది ప్రపంచంలో స్త్రీలు ఎన్నో రకాలైనటువంటి వారు, ఎన్నో మనస్తత్వాలు కలిగిన వారు, ఎన్నో రకరకాల విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరిలో మనం దేవుడి కంట వాక్య ప్రకారము యేసుప్రభు వారికి బలురక్క సెట్లో వల్లి పద్మం కనిపించినట్టు కనిపించాలి. అది మన జీవితంలో నా ప్రియురాలు అలా కనిపిస్తుంది అంటాడు ప్రభువారు. దేవుని స్తోత్రం. జాగ్రత్త గమనించండి. ఒక ప్రియమైన స్థానానికి వెళ్ళకపోతే క్రైస్తవ జీవితం ఒక ప్రియురాలైనటువంటి పవిత్రమైనటువంటి పాత్రకు వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి. దేవుని చేత, దేవుని దృష్టిలో ప్రియమైన వ్యక్తిగా మనం లేకపోతే ప్రియురాలిగా మన జీవితము దేవుని దృష్టిలో అనిపించబడదు. కనుక ముందు మనం దైవ దృష్టికి యోగ్యమైన స్థాయిని ఏర్పరచుకోవాలి. దేవుని స్తోత్రం. క్రైస్తవ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఈ మాట గొప్ప లోతైనటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ తండ్రి బైబిల్లోని ఉంచాడు. మీకు నేను జ్ఞాపం చేస్తాను. అనేక సందర్భాల్లో నేను మీకు లేఖనాలు ఈ విషయాలు తెలియచెప్పాను. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ విషయం గురించి ధ్యానిస్తున్నాం కనుక చాలా జాగ్రత్తగా చూద్దాం. ముందు యెషయా గ్రంథం 42వ అధ్యాయాన్ని తీసి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. చాలండి. అన్ని జనులకు న్యాయము కనపరచు. అంతే చాలు. ఇంకా చాలా ఉంది, చదువుతాము. అతడు ఎలాగున్నట్ట? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. సేవకుడిని ఆదుకుంటాట. మొదటి జాతకం నేను ఆదుకొని నా సేవకుడు, అతడు నేను ఏర్పరచుకున్నవాడు. మూడోది నా ప్రాణమునకు ప్రియుడు. 3 విషయాలు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే మొదటిది ఆయన సేవకుడు యేసు ప్రభు. రెండోది ఆయన ఏర్పరచుకున్నవాడు. ఎలా అయితే మన ఏర్పాటు చేసుకున్నాడో తన కుమారుని కూడా ఆయన ఏర్పాట్లో ఉంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను నా ప్రాణమునకు ప్రియుడైన. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించాలి. అంటే యేసు ప్రభు వారే తండ్రి దృష్టికి ప్రియమైన స్థానంలోకి వెళ్ళాడు. ఎలాగా?
తాను చేసిన దైవికమైనటువంటి తాను చూపించిన దైవిక విధేయత, ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో, ఆదాము ద్వారా తండ్రి అయిన దేవుని నామం ఎలా అవమానపరచబడిపోయిందో, అలాగే యేసుక్రీస్తు ద్వారా ప్రభు నామం, ప్రభు యొక్క రాజ్యం వ్యాప్తి చేయడానికి, ప్రభు యొక్క నామం మహిమపరచబడడానికి, ప్రభు యొక్క చిత్తం భూమి మీద నెరవేర్చబడడానికి తండ్రి ఏర్పాటు చేసుకున్న పవిత్ర సాధనము యేసు ప్రభు. బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఎంతో ప్రియంగా చూశాడు ఆదాముని, ఎంతో ప్రియంగా చూశాడు అవ్వని. వాళ్ళు దేవుడు చెప్పిన మాటకు లోబడలేదు, సాతాను చెప్పిన మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సర్పము చేత మోసగించబడ్డారు, దైవ దృష్టికి వ్యతిరేకమైన క్రియలకు పాల్పడ్డారు, వాక్యానికి వ్యతిరేకమైన అవిధేయత చూపించారు. వాళ్ళ జీవితము భయంకరమైన పరిస్థితి కాకుండా అది ప్రపంచానికి సంభవించేస్తుంది. వాళ్ళ ద్వారా ప్రపంచం మొత్తం మీద ఆ పాపం, శాపం, ఆ మరణం, ఆ అపవిత్రత, వాక్యానువిరుద్ధమైన ముందు నుంచే సాతానికి ఎలా అయితే లోబడే పరిస్థితి, ఇవన్నీ ప్రపంచానికి సంభవించేసాయి. మొత్తం ఏదో సామెత చెప్పాడు, కరోనా మాదిరిగా ప్రపంచంలో సంభవించింది ప్రపంచానికి. ఎంత ఘోరం! బైబిల్ అని చెప్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇతడు నా ప్రాణమునకు ప్రియుడు. అర్థం ఏంటి? ప్రాణమును సేద తీర్చాడు. ప్రాణమును ఎప్పుడు నొప్పించలేదు. తండ్రి ప్రాణాన్ని ఎప్పుడు నొప్పించి ఉండడు యేసయ్య. తండ్రి ప్రాణాన్ని సేద తీర్చాడు, తండ్రి ప్రాణాన్ని ఘనపరిచాడు, తండ్రిని ప్రేమించాడు, తండ్రి చిత్తాన్ని ప్రాధాన్యత ఇచ్చాడు, తండ్రి ఇష్టాన్ని ప్రాధాన్యత ఇచ్చాడు. తాను భూమి మీద మానవుడిగా, మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడిగా ఉన్నప్పటికీ కూడా 33 సంవత్సరాల్లో ఏ రోజు తన సొంత నిర్ణయం తీసుకోలేదు. ప్రతి ఒక్కరికి నా తండ్రి చిత్తం జరిగించడానికి వచ్చాను, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను, నా తండ్రికే నేను ప్రాధాన్యత ఇస్తున్నాను, నా తండ్రి నాలో ఉండి మాట్లాడుతున్నాడు, నా తండ్రి నాలో ఉండి చేస్తున్నాడు, సమస్తము నా తండ్రి అని సమస్తాన్ని తండ్రికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ విధమైన దైవికమైనటువంటి మనస్తత్వం, ఈ విధమైన దైవిక ఆలోచన, ఈ విధమైన దైవికమైనటువంటి విధేయత, ఈ విధమైన దైవికమైన సమర్పణ, ఈ విధమైన దైవికమైన కమిట్మెంట్ సంఘానికి రావాలి. సంఘ సేవకులకి, సంఘ బిడ్డలకి వచ్చి తీరాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి, తండ్రికి, కుమారుని, పరిశుద్ధాత్మ ఎంత దైవికమైనటువంటి ప్రాధాన్యత ఉందో, అలాగే మన జీవితంలో తండ్రికి, కుమారునికి ఒక తగిన దైవిక ప్రాధాన్యత ఇచ్చేవరంగా, మనకంటే, మన కుటుంబాల కంటే, మనకున్న రక్త సంబంధుల కంటే, బంధుమిత్రుల కంటే, స్నేహితుల కంటే, మనకున్న వ్యాపారాల కంటే, ఉద్యోగాల కంటే, మనకు డబ్బు, ఆస్తులు, అంతస్తులు, బంగారు, వెండి కంటే, ఈ లోక సంబంధమైన ప్రతి పరిస్థితి కంటే దేవునికి, లేక తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా మనం క్రైస్తవుడు. బైబిల్ గ్రంథంలో చెప్తాడు, అతడు ఏర్పాటు చేసుకున్నవాడు. ఆలోచించండి, ఇస్కరియోతు యూదా కూడా ఏర్పాటు చేయబడిన వాడే, కానీ ఏర్పాటును లక్ష్యం చేయలేదు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని లక్ష్యాన్ని, దేవుని కాపుదలను, దేవుని కృపను, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క చిత్తాన్ని, సంపూర్ణమైన కార్యక్రమాన్ని ఏది ఆయన లక్ష్యం చేయలేదు. ఆయన సొంత చిత్తాన్ని ప్రాధాన్యత ఇచ్చున్నాడు, సొంత మనసుకి ప్రాధాన్యత. వాడి పుర్రికి ఏది బుద్ధి పుట్టిందో ఆ బుద్ధిని నెరవేర్చుకున్నాడు ఇస్కరియోతు. దైవ చిత్తాన్ని కోల్పోయాడు, దేవుని రాజ్యాన్ని, దైవ స్థలాన్ని, పరలోకంలో మంచి ఉన్నతమైన సింహాసనాన్ని కోల్పోయాడు ఇస్కరియోతు. అవన్నీ జరగకుండే దుష్టాంతాలన్నీ కూడా, మన వృత్తాంతాలు, దృష్టాంతాలు అన్ని కూడా దేనికంటే క్రైస్తవ జీవితంలో దైవిక మార్పు కొరకే అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చాడు. ఇది దేవుని పాదాల దగ్గర క్రైస్తవులై ఉండి మనం క్రైస్తవత్వాన్ని ఎంత జాగ్రత్తగా మనం గైకొనాలి, ఎంత వాక్యానుసారంగా ఉండాలి, ఎంత దైవ దృష్టి యోగమైన పరిశుద్ధను కొనసాగించాలన్నది మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇక్కడ ఇదిగో నేను ఆదుకోని సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు. క్రైస్తవుడు అతని ఐందు నేను ఆత్మను ఉంచి ఉన్నాను. ఎందుకు? అతడు తొట్టిల్లిపోకుండా ఉండాలంటే, అతడు తండ్రి చిత్తాన్ని జరిగించాలంటే, తండ్రి ఉద్దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటే, తండ్రి యొక్క మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలంటే, తండ్రి రాజ్యాన్ని వ్యాప్తి చేయాలంటే, తండ్రి ఇష్టానికి ఎక్కువగా తను మగ్గు చూపాలంటే బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడు తన ఆత్మను తన కుమారుడిలో ఉంచాడు. ఈ రోజు అదే తన ఆత్మను మనలో కూడా ఉంచాడు. మనం కూడా దేనికి? తండ్రి చిత్తము నెరవేర్చడానికి. ఆత్మని ఇంట్లో కాసేపు ఏదో భాష మాటకో, కాసేపు ఆరాధనలో భాష మాట్లాడుకో, ఆ సమయానికి ఏదో మనం ఉద్రేకపూర్వంతో మనం ఉండడానికో కాదు. తండ్రి చిత్తం నెరవేర్చబడంటే we have to receive the Holy Spirit. We have to fill the Holy Spirit. పరిశుద్ధాత్మను అభిషేకించబడి, పరిశుద్ధాత్మ పొందుకొని తండ్రి చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చే మనసు వచ్చేలాగా మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. దాన్ని దేవుడి దృష్టి యోగ్యంగా పరిశుద్ధాత్మను సద్వినియోగపరచుకోవాలి.
అలాంటి దేవుని ఆత్మ కలిగిన స్థితి మనకు ఉండాల. అందరూ ఆత్మను కలిగి మనం ఏదో దాన్ని శారీరక సంబంధమైన పరిస్థితిలోనే నేను ఆత్మ పొందాను అన్న స్థితి కాదు. ఆత్మ పొందిన నీవు ఆత్మానుసారంగా ఉండి తీరాలి. ఆత్మ సంబంధమైన లక్ష్యములు నెరవేర్చాలి. ఆత్మ సంబంధ ఫలములు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధ వరములతో వాడబడాలి. ఆత్మ సంబంధ అభిషేకం ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆ దైవ దృష్టి యోగమైన దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రతి స్థితిని కలిగి ఉంటేనే మనలో ఉన్న పరిశుద్ధాత్మకి మహిమ వస్తుంది. మనలో ఉన్న తండ్రికి వారి పరిశుద్ధాత్మ దేవుడు మహిమ పొందుకుంటాడు. మనకు సంపూర్ణ దీవెన, మనం దేవునికి మహిమ తెచ్చే కార్యాల్లో మనం పాలి పంపులు. దేవుడు దాచించిన దీవెనకు మనం పాత్రురాలుగా ఉంచబడిన పరిస్థితి మనకు ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మను ఏదో కలిగి ఉన్నామని, పరిశుద్ధాత్మను కలిగి ఉండి దైవ చిత్తాన్ని విధంగా ఆలోచించడం, దైవ చిత్తాన్ని విధంగా ప్రవర్తించడం, దైవ చిత్తాన్ని ఉండడం వద్దు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామంటే దేనిసు నీ భార్యను ఎలా చూడాలి, నీ పిల్లల్ని ఎలా చూడాలి, నీ కుటుంబాన్ని ఎలా చూడాలి, ఎలా ఉండాలి, పరిశుద్ధాత్మ పొందే నీ భర్త దగ్గర ఎలా ఉండాలి, నీ పిల్లల దగ్గర ఎలా ఉండాలి, కుటుంబం దగ్గర ఎలా ఉండాలి, సంఘం దగ్గర ఎలా ఉండాలి, ఏ విధమైన దేవునికి మహిమ తీసుకురావాలి అన్నది ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మే నీ క్రియలు నీవే, నీ ఆలోచన నీదే, నీ పనితో నీదే, నీ పట్టుతో నీదే, నీ వాక్యాల వ్యతిరేక నీ మనస్తత్వం నీదే అనుకుంటే నిత్య జీవం కాదు, నిత్య నరకం పొందుకునే ప్రమాదం. దేవుడు కొన్ని పరిస్థితుల్లో అసలు పశ్చాత్తాపడు, జాగ్రత్త గమనించాలి. పశ్చాత్తాపడు నరుడు కాదని లేఖనాలు రాయబడింది. ఆత్మను పొందుకున్నాం అంటే ఆత్మానుసారంగా ఉండగలిగితేనే ఆత్మకు మహిమ కలుగుతుంది. ఆత్మానుసారం లేకుండా శరీర ఇష్టాలు, శరీర కోరికలు, శరీర ఉద్దేశాలు, శరీర ఆలోచనలు నెరవేర్చుకుంటూ శరీర పట్టింపుల్లో శరీర మధ్య లోక సంబంధించిన మనస్తత్వాలతో ఉంటే నీలో దేవునికి, నాలో దేవునికి అవమానం కలుగుతుంది. అవమానం తేడానికి ఇచ్చాడు పరిశుద్ధాత్మ. అవమానం తేడానికి దేవుని భాషలతో మాట్లాడుతున్నావా? అవమానం తేడానికి ఆరాధన చేస్తున్నావా? కాదు, ఆయన్ని మహింపరచడానికి ఆరాధన చేస్తున్నావు. ఇదిగో నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, అతడు నా ప్రియుడు. ముందు అతడు దేవునికి ప్రియంగా ఉన్నాడు. తన క్రియల మూలంగా, విధేయత మూలంగా, విశ్వాస మూలంగా, ప్రేమ మూలంగా, పరిశుద్ధ మూలంగా, ఆయన సమస్త మూలంగా ముందు దేవునికి ప్రియుడైనాడు. ప్రియమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు యేసుప్రభు. సంఘము ప్రియమైన స్థానంలోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన స్థానంలోనికి వెళ్ళాలి. దేవుడు, నువ్వు విశ్వాసమైనా, దేవుని బిడ్డవైనా, ఒక భార్యవైనా, ఒక భర్తవైనా, ఒక బిడ్డవైనా, ఎవరైనా సరే నువ్వు దేవునికి ప్రియమైన స్థానంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రములు కలుగును కాక. లేఖనాలు చెప్తున్నాయి, దేవునికి ప్రియమైన స్థానంలోకి నువ్వు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును కాక. ప్రపంచంలో శారీరకంగా వాడినట్టు దేవుని మనం వాక్యాన్ని వాడడానికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీకు అర్థమైందా? ఆలోచించండి. పూర్వకాలంలో కానీ ఎప్పుడు కానీ లెటర్ రాస్తారు. ప్రియమైన తండ్రి గారికి, ప్రియమైన నా భార్యకి, ప్రియమైన నా చెల్లికి, ప్రియమైన నా అన్నకు ఆ ప్రియమైన మాట ఉపయోగిస్తారు. అది శారీరకంగా ప్రపంచంలో ఈవెన్ డియర్ సార్, ఇంగ్లీష్ లో రాసిన డియర్ సార్, రెస్పెక్ట్ ఎలా ఉపయోగిస్తాం? అది శారీరకంగా ప్రపంచంలో విచ్చరిచ్చా ఉపయోగించుకోవడం అర్థం కాదు. ఆత్మీయంగా ఆలోచిస్తే ఆ ప్రియమైన పదం వెరీ వెరీ ఇంగ్లీష్ లో బిల్లౌడ్, లీవ్ మీ ఓనియా అసీమా. బిల్లౌడ్ అంటే నా ప్రియమైన, బిల్లౌడ్ సన్, బిల్లౌడ్ వైఫ్, బిల్లౌడ్ హస్బెండ్, బిల్లౌడ్. ఇంగ్లీష్ లో పదం వెరీ 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 పవర్ఫుల్. బిల్లౌడ్. ప్రియమైన స్థానానికి సంఘం వెళ్ళాలి. మన విధేయతానికి ప్రియంగా ఉండాలి, మన విశ్వాసానికి ప్రియంగా ఉండాలి, మన ప్రేమానికి ప్రియంగా ఉండాలి, మన యథార్థానికి ప్రియంగా ఉండాలి, మన మాటలానికి ప్రియంగా ఉండాలి, మన క్రియలానికి ప్రియంగా ఉండాలి, మన నడవడికానికి ప్రియంగా ఉండాలి, మన ప్రవర్తనానికి ప్రియంగా ఉండాలి, మన ఆలోచన విధానానికి ప్రియంగా ఉండాలి, మన సరళి ఆయనకి మన ప్రియంగా ఉండాలి. అలాంటి ప్రియమైన స్థానంలోకి వెళ్తేనే దేవుడట లేఖనం ప్రకారం చెప్తుంది యేసుప్రభువారు, ఆయన బలు రెక్క చెట్లో వల్లి పద్మము కనబడినట్లు అలా కనబడుతుందంట ప్రియమైన ప్రియుల. అది ప్రియమైన స్థితి. దేవునికి స్తోత్రములు కలుగును. రక్షణ కలిగిన పరిస్థితి చాలదో, మారు మనసు పొందిన పరిస్థితి చాలదో, పరిశుద్ధాత్మ పొందుకొని, అభిషేకం పొందుకొని, ఆత్మ పొందుకొని ప్రియమైన స్థానానికి వెళ్ళాలి. సంఘం ఆయన చేత ప్రియమని అనిపించుకోవాలి. ప్రపంచంలో ప్రియ అనిపించుకోవడం వేరు, శారీరకంగా లోకానుసారంగా ప్రేమ అనిపించడం వేరు. మన అవతల వారికి వ్యక్తులు అనుకూలంగా ఉంటే వాళ్ళు వీరు మా ప్రియులు అనేస్తారు. ఇది ప్రపంచం సహజం. కానీ దేవుడు ఎవరిని గుర్తునే ప్రియుడు అండో.
ఇతడు నా ప్రాణమునకు బిడ్డ అని హెసో మొల కొరిబే అందరి మసీమ. అతడు నా ప్రియుడో. దేవుని వాక్యం చెప్తుంది, అతడు నా ప్రాణమునకు అంత నెమ్మది కలిగిస్తున్నాడు. పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్యలో, 33 సంవత్సరాల జీవితంలో అతని తన ఆయుష్కాలంలో ఒక్కరోజు కూడా నన్ను బాధ పెట్టేవాడు కాదు, ఒక్కరోజు కూడా దుఃఖపరిచేవాడు కాదు, ఒక్కరోజు కూడా అవమానపరిచేవాడు కాదు, ఒక్కరోజు కూడా నన్ను బాధ పెట్టలేదు తన కుమారుడు. అంత పర్ఫెక్ట్ ఒబీడియన్స్ చూపించాడు. అందుకే లేఖనం చెప్తుంది, మరణము పొందినంతగా శిరుమరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడని బైబిల్లో రాయబడి. ఆ దైవిక విధేయత స్థాయికి మనం వెళ్ళినప్పుడే నేనైనా మీరైనా అతనికి తండ్రికి ప్రేమగా మనం కనిపిస్తాం. ప్రియమైన స్థానంలోకి వెళ్ళాలి, ప్రియమైన స్థానంలోకి వెళ్ళాలి. అప్పుడు నా ప్రియురాలు బలు రక్కస భయంకర దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో, దుర్మార్గమైన మనుషుల్లో, దుర్మార్గమైన క్రియల్లో, దుర్మార్గమైన కులమతాచార సంప్రదాయ పద్ధతుల్లో ఉన్నటువంటి దుర్మార్గం జీవించే భయంకరమైన పాపపు పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని, పరిస్థితుల్లో ఉన్న గుంపులో మనం దేవునికి లేక క్రీస్తు ప్రియురాలుగా, పవిత్రమైనటువంటి ప్రియురాలుగా, ఏర్పరచబడిన ప్రియురాలుగా, ప్రాణం పెట్టినంతగా ప్రేమించే ప్రియురాలుగా మనం కనిపిస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాలి? కుమారుడు ప్రాణాన్ని మన కొరకు ప్రాణంగా పెట్టాడు. ప్రియురాలు స్థానంలోకి వెళ్ళాలి. ప్రియురాలు స్థానంలోకి వెళ్ళాలి సంఘం. ప్రియురాలు స్థానంలోకి వెళ్ళకపోతే నువ్వు ఏమాత్రం దేవునికి అనుకూలం ఉండలేవు. దేవుని స్తోత్రం. నువ్వు పురుషుడే కావచ్చు, కానీ నీలో ఉన్న స్పిరిట్, నీలో ఉన్న ఆత్మ ప్రియురాలు స్థానంలోకి వెళ్ళాలి. ఆత్మ క్రీస్తు సార్వత్రిక పవిత్ర కన్యక భాగానికి వెళ్ళిపోవాలి. ఏదో జీవితం కాదు, క్రైస్తవ జీవితం వెరీ 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 పవర్ఫుల్, వెరీ 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 బ్యూటిఫుల్. అంత సౌందర్యమైన జీవితం ప్రపంచంలో ఉండదు, అంత పవర్ఫుల్ శక్తివంత జీవితం ప్రపంచంలో ఉండదు. దేవుని స్తోత్రం. దాన్ని మనం దేవుని దృష్టికి అనుకూలంగా సద్వినియోగపరచుకోవాలి. ఈ కొద్ది జీవితాన్ని మనం ప్రియురాలు స్థానానికి తీసుకెళ్ళాలి. మన హృదయాన్ని, మన మనస్సును, మన ఆత్మను, మన క్రియలు, మన పద్ధతులను, మన మనస్తత్వాలు మనకు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను, ఇలాగే జీవిస్తాను, ఇలాగే చేస్తాను అంటే నరకానికి దగ్గరలో ఉన్నావు, దేవునికి దూరంగా. గుర్తుపెట్టుకో. ప్రైజ్ గాడ్. మనస్తత్వం మార్చుకోండి, ఉదయం మార్చుకోండి, బ్రతుకు మార్చుకోండి. దేవునికి అనుకూలం ఉండి ప్రియురాలు స్థానంలోకి వెళ్ళాలంటే నేను మీరైనా ఆయనకు అనుకూలంగా మార్చబడాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం ఉండటానికి వీలవదు. అవదు. మనం దేవునికి అనుకూలంగా మనం మార్చబడాలి. నేనైనా మీరైనా ఈ ప్రపంచంలో ఏ సేవకుడైనా దేవుని బిడ్డ, ఆయనకు అనుకూలంగా మనం మార్చబడాలి. మన పరిస్థితి దిగదారిన స్థాయికి ఆయన దించకూడదు. మన దైవ దృష్టి వ్యతిరేక సీట్ మెంటాలిటీకి ఆయన దిగదార్చకూడదు. అందుకే దేవుడు మన క్రైస్తవులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు మన రక్తం పెట్టి మనకు కొన్నాడు. అందుకే దేవుడు రక్తంలో మనకు అడిగాడు. మనం ఆయన స్థాయికి వెళ్ళాలని, ఆయన మన స్థాయికి దిగదార్చనుగా కాదు కదా. కనుక బైబిల్ చెప్తుంది, ప్రియురాలు స్థానాన్ని మనం వెళ్ళాలంటే ముందు భూమి మీద ప్రియుడు అనిపించుకోవాలి. ఆయన చేత ఆయన యేసు ప్రభువులు అనిపించుకున్నాడు, నా ప్రియుడు, ఇదిగో నా ప్రాణమునకు ఈయన ప్రియుడు. ఆయన విధేయత, ఆయన విశ్వాసం, ఆయన ప్రేమ, ఆయన యథార్థ, ఆయన చూపించే పరిచయంలో ఉన్న త్యాగం, సులువేయబడిన జీవితం, ఇవన్నీ ఆయనకి ప్రియంగా కనిపించే తండ్రి. అందుకే ఈ నాన్న ప్రాణమునకు ప్రియుడు అని ప్రభువారు పరమ తండ్రిని దేవుడు తన కుమారుడికి ఆయన రివార్డ్ లేక కితాబ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. గ్లోరీ టు గాడ్. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం తీయండి. నలభై 43వ అధ్యాయం. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతివి. నేను ప్రేమించినాను కనుక నీకు ప్రతిగా మనుషుని అప్పగించున్నాను. నీ ప్రాణం నాకు ప్రతిగా జనం అప్పగించున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైన గనుడవైతివి. ఘనత ఉతుకుతుని వచ్చేది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక వ్యక్తిని ఘనపరచాలి అంటే గుర్తునే ఇవ్వడం. బైబిల్ గ్రంథంలో ఉంది, నన్ను ఘనపరచు వాడిని ఘనపరుస్తాను. ముందు ఆయన్ని ఘనపరిచే విధానం మన బ్రతుకులో, మన విధేయతలో, మన విశ్వాసంలో, మన ప్రేమలో, మన పరిస్థితిలో, మన యథార్థలో, మన నమ్మకత్వంలో, మన నీతిలో, మన ఒబీడియన్స్ లో, మన జీవితంలో, ప్రతి స్థితిలో మనం ఆయన్ని ఘనత తెచ్చే వారంగా మనం ఉండగలిగితే మనం ఆయన మనల్ని కనపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్.
నువ్వు అనేక జీవితాల మధ్య, అనేక జన్మల మధ్య నువ్వు కనపరచబడతావు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో పవిత్ర సత్యం, నీ బైబిల్ నా దృష్టికి నువ్వు ప్రియుడు అయినందున నేను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. నీ ప్రాణమునకు ప్రతిగా జన్మ నీకు అప్పగిస్తున్నాను. ముందు నువ్వు ప్రియుడిగా అయ్యావు కనుక నీకు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా, నీ కుటుంబం దీవించబడాలి, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ సంబంధం, ఇవన్నీ మన జీవితంలో ఎవరు నీవు దేవుని దృష్టికి ప్రేమగా ఉండి తీరాలి. నాకు అవదండి, నాకు తెలియదండి, తెలియదన్న మాట వద్దు, అవదన్న మాట అసలు వద్దు. యు హ్యావ్ టు డూ, చేసి తీరాలి. దేవునికి స్తోత్రములు కలుగుతాయి. గ్లోరీ టు ద నేమ్. పాదాల మట్టుకు తగ్గిపోవాలి ఏసైతే, ఆయన పాదముల మట్టుకు తగ్గిపోతేనే దేవుని స్తోత్రం కలుగును గాక. లేఖన ప్రకారం నేనైనా మీరైనా ఏముందని గర్విస్తామండి? దేనికి గర్వించాలి? ఏముంది? దేవుడు ఒక్కసారి కళ్ళు ఎరచేస్తే తుల్లిపోతాం జీవితంలో. దైవిక ఉందాం, దేనంగా ఉందాం, ప్రేమగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం, నమ్మకం ఉందాం, నీతిగా ఉందాం, భక్తిగా ఉందాం. ఆయన దృష్టికి ప్రియుడిగా ముందు భూమి మీద ఉండు, ప్రియురాలుగా ఉండాలి. ముందు ఆయన దృష్టికి యోగ్యమైన ప్రియుడిగా మీరు ఉంటే గాని ఆ ప్రియమైన స్థానం మనకి దక్కదు. దేవునికి స్తోత్రం. కనుక ముందు లేఖనం చెప్తుంది, ఈయన నీవు నా దృష్టికి ప్రియుడవైన నువ్వు గనుడివి. గ్లోరీ టు ద నేమ్. ఆయనకి ఎలా ఉంటే మనం ప్రియంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. బైబిల్లో మాట రాయబడి కొలస్సీలు రాసిన పత్రిక చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నాడు. అదండి, ఇవి ధరించుకుంటే ప్రియుడైన స్థానంలోకి వెళ్తాం మనం. ఏది ధరించుకుంటే, నేను ఒక్కడి గుర్తించుకోండి, నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఆశపడతారు. దేవుడు ఎక్కడ మీరు మోడర్న్ గా ఉండని చెప్పలేదు, ఆత్మీయంగా ఉండమని. గ్లోరీ టు గాడ్. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? అమెరికాలో నెక్క తోడుకొని వచ్చేస్తారు సంఘాలకి, కానీ ఇక్కడ అవదే. ఇక్కడ మన కల్చర్ అది కాదు కదా. దేవునికి అనుకూలంగా 70% అమెరికాలో రోడ్ల మీద నెక్కలతోనే కనిపిస్తారు. ఆడవాళ్ళు, మగవాడు కాదు. మగవాళ్ళు ఎలాగా షార్ట్లతో వెళ్తారు, వాళ్ళు సూట్లతో వెళ్తారు, షార్ట్లతో నిలిపోతారు, వాళ్ళ కల్చర్ తగినట్టు వాళ్ళు చేసుకుంటారు. కానీ స్త్రీలు షాపింగ్ వాళ్ళు చిన్న నిక్కలతో వచ్చేస్తారు. అలాగని ఇక్కడ మనం చేసుకోగలమా? ఆలోచించండి. అందుకే సంఘమునకు మనం వచ్చినప్పుడు మన ద్వారా ఒకరు దీవించబడాలి, మన ద్వారా ఒకరు దైవికంగా ఉండాలి తప్ప మనం ఎక్కడ ఏ స్థానంలో దేవునికి విరుద్ధమైన పరిస్థితి మనకు రాకూడదు. గుర్తుపెట్టుకోండి. నా వస్త్రధారణ, నా స్థితి, ప్రతి ఒక్కటి కూడా దేవునికి అక్కడ దైవ సన్నిధికి మనం వెళుతున్నాం. మనం ఒక పెళ్లికి కాదు, ఒక ఫంక్షన్ కాదు, ఒక క్రిస్టియన్ కాదు, దేవుని సన్నిధానం పెడుతున్నాం. ఆ దైవ సన్నిధానంలో మనం ప్రతి స్థితి కూడా ఆయనకి ప్రియంగా, ఆయనకి ఇష్టంగా, ఆయనకు అనుకూలంగా ఉండగలరు. సంఘానికి ఎందుకు పెడతాం ఆదివారం? సంఘానికి ఎందుకు ఆదివారం పెడతాం? ఓ రూలు రెగ్యులేషన్ కాదక్కడ. అది గుర్తుపెట్టుకోండి. కేవలం రూలు రెగ్యులేషన్ కాదు, వీ హ్యావ్ టు గో, వెళ్ళి తీరాలి. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఆ వెళ్ళిన స్థితి కూడా దేవునికి అనుకూలం, ప్రియుడుగా ఉండ, ఆయనకి ప్రియుడుగా, ఆయనకి ప్రియురాలుగా, ఆ దృష్టికి యోగ్యమైన చొప్పున. ఎందుకు? ఆయనకి నిలవైన వారు, ప్రియులైన వారు ఆరాధన చేసే ఆరాధన వేరు,
ఇవి ధరించుకుంటే నువ్వు దేవుని ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశం ధరించుకొనుడి. ఎవడెన్నో తనకు హాని చేశారని ఇప్పుడు అనుకున్న ఒకరిని కూడా సహించుకొని ఒకరినోడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన నేను క్షమించి వీటన్నిటి పైగా పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహ సమాధానం మీ హృదయంలో అప్పుడు మనం చేసే ఆరాధన, ప్రార్థన, విధేయత, విశ్వాసం అన్ని దేవునికి అనుకూలం. దేవునికి ధరించుకోకుండా రావండి. ఇవి ధరించుకోవాలి. దేవుని స్తోత్రం. సైనికుడు సైనిక వస్త్రాన్ని ఎలా ధరించుకుంటాడో క్రైస్తవుడు దేవుని యొక్క వాక్య సమానమైన ధరించుకోవాలి. ఇవి ధరించుకుంటేనే మనకు ఆ దైవికమైన స్థితి ఏర్పడుతుంది. లేత రాదు. దాన్ని పునికి పుచ్చుకు తెచ్చుకోలేము. ఎక్కడి నుంచి ఏదో కొని తెచ్చుకోలేము. ఆ సమయానికి ఏదో మనం తెచ్చుకో వేషధారణ అయిపోతున్నది. వేషధారణ అస్సలు దేవుడు అంగీకరించడు. వేస్తునైనా దేవుడు ఒకవేళ ఆమె పాపాన్ని క్షమిస్తే పశ్చాత్తపడితే అంగీకరిస్తాడు. వేషధారుడు అసలు ఒప్పుకోడు దేవుడు. ప్రపంచం మొత్తం మీద అసలు వేషధారణ క్రైస్తవులు అసలు దగ్గర రానివాడు దేవుడు. పరలోకం అంచులు కూడా రాలేదు. ఏదో అద్దెకి తెచ్చుకున్నట్టు మనం ఉండకూడదు. రియాలిటీ నిజంగా మన దగ్గర వాక్యానుసారంగా ఆ మనస్తత్వం, ఆ స్థితి, ఆ జీవితం అక్కడ అప్పుడప్పటికే ఏదో మనం కొని తెచ్చుకునే పరిస్థితి వద్దు. అవతల వాళ్ళు బాధపడతారు. నో, నీ దగ్గర లోపల ఉండాలది. నీ లోపల ఉంటది నేచురల్ గా వస్తున్నది. అది వస్తేనే ఆ నేచురాలిటీని దేవుడు దీవిస్తాడు. దైవికమైన సహజత్వాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడు ఆర్టిఫిషియల్ ప్రకృతి ఆర్టిఫిషియల్ ని దేవుడికి అవసరం. దేవునికి స్తోత్రం. మీరు జాలిగల మనస్సు, ఇవన్నీ దైవికంగా దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి దయాలతో, వినయం, సాత్వికం, దీర్ఘ ప్రేమ, సమాధానం ఇవి ధరించుకుంటే ప్రియమైన స్థానానికి వెళ్తాం. మనం ప్రియులైన వారికి తగినట్టుగా, ఆ ప్రియుల వారికి తగినట్టు ఆ స్థితి అది, దానికి తగినట్టుగా మనం ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం. అది దేవుడు కోరుకునేది. ఆ స్థాయికి వెళ్తే ముందు నువ్వు దేవునికి వాక్యానుసారం ప్రియమైన స్థానంలో ఉంటే మరొక ఉన్నత స్థానం ఉంది, తర్వాత చెప్తాను. బైబిల్ వెళ్తాం, అప్పుడు ఆ స్థానానికి వెళ్తాం. ఇప్పుడు మరి ప్రియమైన స్థానం కాకుండా ఇప్పుడు మామూలుగా ఏం లేకుండా దేవుని స్తోత్రం. లోకంలో మన ఎంతమంది మెచ్చుకున్నా, లోకంలో మన ఎంతమంది మంచివారు అనుకున్నా, దేవుని దృష్టికి మంచివాడైన వాడికే ఆశీర్వాదాలు, దేవుని దృష్టికి ప్రేమైన వారికే ఆశీర్వాదాలు, దేవుని దృష్టికి యోగ్యమైన వారికే దీవెనలు. గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అందరూ నన్ను మంచి అనుకొని, నా దేవుడు నా క్రియలు బట్టి, నా మన లోపల అంతరంగ మనస్తత్వం నన్ను చెడ్డగా అనుకుంటే నా జీవితానికి ఏంటి ఆశీర్వాదం? ఆలోచించండి. ప్రైజ్ గాడ్. వద్దయ్యా, దేవుడు ఎప్పుడు పైరు పంచు. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. దేవుడు అంతరంగా చూస్తాడు. ఇవి ధరించుకున్నావా లేదా అని చూస్తాడు. ఆ జాలిగల మనసు, ఆ వినయము, సాత్వికము, ఈ దయాళత్వం ధరించుకున్న ప్రేమ ఇవి ధరించుకున్నా చూస్తాడు. ఆ ధరింపును బట్టి మన జీవితంలో ప్రియమైన స్థానానికి వెళ్తాం. దేవునికి చూద్దాం. బైబిల్ గ్రంథంలో లేఖనాలు, ఎఫెసీయులు రాసిన పత్రిక చాలా మంచి దేవుని యొక్క ఆత్మ మనకి ఉదయకాలం 5వ అధ్యాయం, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. అంతే. మీరు ప్రియులైన పిల్లల వలె ఉండండి. అందరి పిల్లలా కాదు. మీకు అర్థం? పనికి మాలిన బేరం ప్రపంచంలో బోల్డ్, చాలా డైరెక్ట్ చెప్తున్నాం. పనికి మాలిన పరిస్థితులు ప్రపంచంలో బోల్డ్ ఉన్నాయి. ఆ మాదిరి ఉండదు. మీరు ప్రియుల దేవునికి ప్రియమైన పిల్లల వలె. పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. అవిధేయత పిల్లలు, అవిశ్వాసన పిల్లలు, అపవిత్రమైన పిల్లలు, చిన్న పిల్లలు, ప్రపంచంలో బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు. కానీ దేవుని ఉంది, మీరు ప్రియులైన పిల్లల వలె. ఎంత అద్భుతమైన విషయం.
ప్రియులైన పిల్లల వలె. ఆ ప్రియులైన పిల్లలకు దైవిక లక్షణాలు, వారు ప్రేమను ధరించుకుంటారు, చాలా దయాళత్వాన్ని, క్షమాపణను, పవిత్రతను ఇవన్నీ ధరించుకొని ఉంటే జీవితం అది. మీరు ప్రియులైన పిల్లల వలె ఉండాలి. లేఖనాలు చెప్తున్నాయి, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం కంటే రాక. ఎందుకు? క్రీస్తు దేవుని పోలి నడుచుకున్నాడు కనుక. దేవుని పోలి మనకు అవుద్దా? మరి ఎంత జాగ్రత్త నేను మీరు కూడా మనకి ఇది అసాధ్యమే, కానీ దేవుడు దాన్ని సాధ్యం చేయగలడు. పేతురు, మిగతా అపోస్తలులు చాలా మంది పామర్లే కదా, వాడు విచ్చులేని పామర్లే దేవుడు ఎంత ఉన్నత స్థాయికి ప్రభువుని ప్రేమించేవారుగా, ప్రభుని ప్రభు గారు ప్రాణాలు పెట్టేంత స్థాయికి వారిని మార్చేశాడు. అది ఎంత గొప్ప, ఎంత గొప్ప స్థితి. దాన్ని పాదాలు నేర్చుకున్నాం అందరం. ప్రభా సహాయం చేయాలి. అందుకే క్రైస్తవ్యం చాలా కష్టం అంటారు అందరూ. నిజం 100 చాలా కష్టం. శారీరక ప్రపంచంలో ఈ శారీరకమైన పరిస్థితులు అందరూ అనుసరించేస్తారు. దేవుని స్తోత్రం. అని క్రీస్తుని ఫాలో అవడం అంటే, ఆయన ఆజ్ఞలు, వారి చిత్తాన్ని, ఆయన నియమాలు ఫాలో అవడం అంటే చాలా కష్టసాధ్యం ఉంటాయి. కనుక వాటిని ఫాలో అయినప్పుడే నాకు మీకు ఆ నిత్యత్వం, ఆ వేయండ పరిపాలన, ఆయన పక్కన కూర్చుండే పవిత్ర అధికారం ఇవన్నీ కలుగుతాయి. ఎంత గొప్పదండి. కనుక తండ్రి పాద దేవా, మీరు ఎవరో పిల్లల వలె ఉండొద్దు, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. పౌలు గారు చెప్పారు 1 కొరింథీ 11, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత పక్కా స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎంత పర్ఫెక్ట్ గా క్రీస్తుని అనుసరించకపోతే ఆ మాట రాస్తాడు. ఆ దైవజన్ క్రీస్తుని అనుసరించిన ఎవరైతే క్రీస్తు నడుస్తున్నా ఆ దైవజనుడు పోలి నడుచుకోమన్నాడు పౌలు గారు. నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు పౌలు. అంటే ఎంత క్రీస్తుని వెంబడించాడో, ఎంత క్రీస్తుని ఫాలో అవుతున్నాడు ఆయన. శారీరకంగా వద్దయ్యా, క్రైస్తవ జీవితంలో సంఘం అనేది ఎంత గొప్పదో చూడండి. దేవునికి స్తోత్రం కలుగుతాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచిస్తే ఎంత దేవునికి మహిమ కలుగు కాక. నేనైనా మీరు ఆలోచిద్దాం. ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. దానియేలు గ్రంథాన్ని ఒకసారి తీసి 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడవు కనుక ఆ. నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ ఆ. సంగతి చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. కావున నీవు బహుప్రియుడవు కనుక. దానియేలులో లక్షణాలు ఏంటండి? చాలా విశిష్ట దైవ జ్ఞానం కలిగి, దేవుని పట్ల నమ్మకమైన వాడని దానిలో 6వ అధ్యాయం ఉండాలి. విశిష్ట జ్ఞానము కలిగిన వాడని బైబిల్ గ్రంథం. ప్రార్థనాపడు, దినమునకు ముమ్మారు ప్రార్థించే ప్రార్థన దీనుడైన. ఎన్ని దైవికమైన లక్షణాలు, ఎన్ని దైవికమైన మంచి పవిత్ర లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు, తన్ను తాను ఉపేక్షించుకున్నంత దైవిక స్థితి. క్రైస్తలాడు రాజు తిరిగిన భోజనము, రాజు తాగిన పానమును ఉపేక్షించాడు. ఎవ్వరు ఈసారికి ఇలా కానిద్దాం అని చెప్పేసి మనం తీసేసుకుంటాం. కానీ రాజు భోజనాన్ని, రాజు పానాన్ని ఎవరు తునికరిస్తారు? అలాంటిది రాజు భోజనమును, పానమును తునికరించాడు. రాజుకి ఆ సమయంలో మంచిగా దేవునికి అనుకూలంగా లేక రాజుకు అనుకూలంగా కనిపించడానికి సమస్త మాంసాహారం కూడా పక్కన పెట్టి ఓన్లీ శారీరక ఆహారం తునీకరించే విధానం లేక ఉపేక్షించే విధానం ఆయన దగ్గర. ఈ ఏ టు జడ విధేయత, విశ్వాసం, దైవికమైన ప్రభు పట్ల, దేవుని పట్ల చూసే కన్నులెత్తే జీవితం, ఇవన్నీ దానియేలు జీవితంలో ప్లస్ పాయింట్స్. ఇన్ని యోగ్యతలు కలిగి ఉన్నాడు కనుక నువ్వు బహుప్రియుడు అని దేవుడు కితాబిచ్చాడు. మామూలు పీడన లేదు, నువ్వు బహుప్రియుడు. బైబిల్ మొత్తం మీద ఎవరికి వెళ్ళాలి? నువ్వు బహుప్రియుడు. దేవునికి ఇస్తాం. అతడు మనస్సును అప్పగించుకున్నట్ట దేవుడికి. దానియేలు అది 10వ అధ్యాయం 12వ వచనం రాస్తాడు. తన మనస్సును అప్పగించుకున్నట్ట. అందుకే తన విజ్ఞాపనలు కానీ, తన ప్రార్థనలు కానీ, తన జీవితం కానీ, తన సమస్తం కూడా
దేవునికి అనుకూలమైంది. దానియేలు నువ్వు బహుప్రియుడు కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన వెంటనే నాకు ఆజ్ఞ బయలుదేరింది, నీ వద్దకు వెళ్ళ. వెంటనే గాబ్రియల్ దూత వచ్చేసాడు. ఏంటి? నీకు గ్రహింప శక్తిని, ఆల్రెడీ గ్రహింప శక్తి దానికి ఇంకా గ్రహింప శక్తిని ఇవ్వడానికి. ఎందుకు? దైవిక మర్మాలు ఆయన రాస్తున్నాడు. కొన్ని మర్మాల్ని ముద్రించేయమన్నాడు దేవుడు. కొన్ని మర్మాల ఏ మాత్రం బయట తీయద్దరిశాడు. అలా ముద్ర వేసేది, అది బయట చెప్పదు. అంచె దినాల్లో జరగవలసింది అది. లేఖనాలు ఎంత గొప్పవండి. కనుక దానియేలు సామాన్య మానవుడు కదా, కానీ ఎంత దైవిక లక్షణాలు కలిగి ఉన్నాడు. సంఘము ఆ బహుప్రియ స్థానానికి వెళ్ళాలంటే, ఆ ప్రియమైన స్థానానికి వెళ్ళాలంటే ఆ దైవిక లక్షణాలు నాకు మీకు ఖచ్చితంగా ఉండాలి. లేకుండా మనం క్రైస్తవులు. అందుకే నేను ఉదాహరణ చెప్పాను. ప్రపంచంలో అందరి రాష్ట్రంలో డియర్ వైఫ్, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, డియర్ హస్బెండ్ అన్న అది వాడుక పదం. అది కానీ బైబిల్ అది కాదు. బైబిల్లో ఆశీర్వాదకరమైన పదం. ఎంతో కష్టపడితే గాని, ఎంతో దైవ సాధన ఉంటే గాని, ఎంతో దేవునికి అనుకూలమైతే గాని ఆ పదం ఒక పదం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకే ఆ స్థానంలోకి వెళ్ళాలంటే ముందు క్రైస్తవ సంఘము యావత్ ప్రపంచంలో దేవుని సేవకులు కానీ, దేవుని బిడ్డ కానీ, స్వార్థికులు, కాపరులు, అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, ఈ 5-fold మినిస్టర్ ఉన్నవారు ఎవరైనా సరే ముందు దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖనాల ప్రకారం మనం ఎప్పుడు మన జీవితాన్ని మనం మార్చుకుంటామో మనం దేవునికి ఒక అనుకూలమైన స్థానానికి వెళతాం. ఈ ప్రియురాలు స్థానాన్ని ఎప్పుడు సంతరించుకుంటామో ఆ తర్వాతే దేవుడు మరొక స్థానం ఇచ్చాడు. అది అల్టిమేట్, వెరీ పవర్ఫుల్ స్థానం. కనుక తండ్రి, ఈరోజు నీ పాదాల దగ్గర నీకు ప్రేమగా ఉండే జీవితం, మనుషులు నన్ను ఎవరు శ్లాఘించినా, పొగిడినా, ఎవరు ఏమనుకున్నా ప్రభా నీ కృపను బట్టి దయచేసి నాయన నాకు ప్రియముగా నీకు ఉండాలి. ప్రజలు నన్ను తునీకరించినా పర్వాలేదు, ప్రజలు నన్ను ద్వేషించినా పర్వాలేదు, ప్రజలు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నీకు నేను ప్రేమగా ఉండేది, నీకు నేను ప్రేమగా ఉండాలి. ఎందుకంటే నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నా కొరకు నువ్వు రక్తం ఖర్చు, నా కొరకు నీ ప్రతి రక్త బొట్టు నా కొరకే నువ్వు వెచ్చించావు. కనుక నీ రక్తానికి అవమానం తెచ్చే పనిని నేది చేయను నాయన. నీ రక్తానికి అవమానం కలిగించే స్థితి నేను ఉండను ప్రభా. తీర్మానం చేసుకున్నాను. ప్రభు పాదాల దగ్గర మోకరించాను, మోగింపు చేసుకున్నాను. ప్రార్థన తండ్రి నన్ను క్షమించడగండి. నీకు ప్రియంగా ఉండాలి ప్రభా అంటే ఎలాంటివి ధరించుకోవాలో, ఏది ధరించుకుంటే ప్రభువుకి మనం ప్రియమైన వారిగా ఉంటామో లేఖనాలు స్పష్టంగా రాయబడ్డాయి. జాలి, ప్రేమ, దయాతో, దీర్ఘశాంతం, సాత్వికం ఇవి ధరించుకోవాలి. ఇవి ధరించుకోకుండా ప్రియమైన స్థానానికి వెళ్ళం. ఎందుకంటే వాక్య ప్రకారం అది సంఘం, అది సంఘము ప్రియమైనది కావాలి, ప్రియమైనది కావాలి. ఎందుకంటే ప్రాణం పెట్టాడు, సంఘము కొరకు ప్రాణం పెట్టాడు. చిన్న సంగతి కాదు. తన విలువను పెట్టి కొనుక్కున్నాడు మనుషులు. దేవుని కొరకు మనుషులను కొని అంటాడు. కనుక ఎవ్వరూ దైవ వాక్యాన్ని మార్చుకున్నాం. ఓకే, ఇప్పటి వరకు అలా ఉన్నాం. ఈ క్షణం నుంచి ఒక ప్రియమైన స్థానం వెళ్ళే ప్రయత్నం చేసుకుందాం. అందరూ ఒక బిలీవర్గా మాత్రం ఉండిపోవద్దు, ఒక విశ్వాసగా మాత్రం ఉండిపోవద్దు, ఒక పరిచారకురాలుగా మాత్రం ఉండిపోవద్దు. ఒక ప్రియమైన స్థానానికి పెడతాం. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగితేనే ప్రార్థించండి. వెయిట్ చేయండి. ఇది జూమ్, ఇది